మేము సింగిల్ సింహాలం, దమ్ముంటే సింగిల్గా పోటీ చేయండి. ఈ సోది ఎక్కువైపోతుంది. ఒకటి నాకు అర్థం కావట్లా. సింగిల్గా పోటీ చేసి మీరు నెగ్గేడు సరా, ఓడిపోయారు కదా, ఓడిపోయే స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు. ఒంటరిగా రండి, ఒంటికాల మీద రండి, మేడెక్కరండి, ఏంటిది? నెగ్గారా ఓడిపోయారా? ఇదివరకు మమ్మల్ని అదన్నారు కదా, ఓడిపోయారు మీరు ఒక దాంట్లో కూడా నెగ్గలేదు. మరి మీ దగ్గరికి వచ్చేటప్పుడు నెగ్గడం ఓడిపోతాం మ్యాటర్ కదా, మా దగ్గరికి వచ్చేటప్పుడు నెగ్గడం ఓడిపోతాం మ్యాటర్ అవుతా. ఇంకొకటి, మేము సింగిల్గా వచ్చేసాం. ఎవరు నాకు ఒకటి అర్థం కావట్లేదు. మేము మీరు ఏది మళ్ళీ జనసేన వాళ్ళు అంటారు, మీరు ఆ నానా సంఖ్యలు నాకితే ఒకసారి నెగ్గితేనే రెచ్చిపోతున్నారంటారు. మీరు ఎన్నిసార్లు నెగ్గేశారా? 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయి ఒకసారి నెగ్గారు. మీరు గుర్తుపెట్టుకోండి. 2014లోనూ దొబ్బింది మీకు, 2024లోనూ దొబ్బింది. చెడు మీరు వచ్చింది 2019 ఒకసారి. మేము 2 సార్లు పోటీ చేసాం, 2019, 2024. 24లో మేము నెగ్గేసాం. 2014లో మేము సపోర్ట్ చేసిన పార్టీ ఏ కూటమికి మేము సపోర్ట్ చేసాం ఆ కూటమి నెగ్గించాం. సో మా సక్సెస్ రేట్ ఎక్కువ, మీ సక్సెస్ రేట్ ఎక్కువ. తెంగరాదవలరా, తెంగర స్ట్రాటజీలు, తెంగర మాటలు. మీరు ఎలాంటి మాటలు మాట్లాడి ఇలా బుద్ధి లేని పనులు చేసి ఎదిరిపోయారు.